లక్ష రూపాయల మొదటి ప్రశ్న, మీ ఇద్దరిది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏంటి అరుపులు? పోలీసులు తీసుకెళ్ళి అందరిని బొక్కలేస్తారు, ఏదో జరిగింది. నా సెల్ ఫోన్ పక్కన పెట్టా, చెప్పు పైకి లక్ష రూపాయల రెండో ప్రశ్న, భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ సచ్చినోడు? అంత లేదు, ఇంకా ఎంతమంది అమ్మాయి నాశనం చేసేస్తాలే. దాంతోనా? చెప్పే, నువ్వు చెప్పు. కూర్చో. బెండకాయ కాదు, బెండకాయ మీద మోటుకుంటా. చాలా ఎక్స్పెక్ట్ చేశారు భయ్యా. వాడు 2000 కోట్ల కలెక్షన్ అనుకుంటున్నాడు. నాకు తెలుసు, థియేటర్ లో సినిమా నేను చూసా, వాడు చూసాడా? మరి సారీ చెప్పండి. బెండకాయ ఎట్లా చెప్తానండి బెండకాయ? ఇప్పుడు ఎంత ఉంటుంది సుంచుల పుట్టు? ఒత్తెత్తుంటది, ఒత్తెత్తుంటది. ఆడు ఒత్తిని పట్టుకొని సుంచుల పుట్టు అంటున్నాడు. సరే, లక్ష రూపాయల మూడో ప్రశ్న, మీకు ఎంతమంది పిల్లలు? అదేమనుకున్నారు, డబ్బులు ఇక్కడ అడగొడుతున్నారు. ఇలా కొడితే చెప్పడానికి ఏముండదు. అది కాదురా, దాని ముగ్గుడు ఎవడు? మరి నన్ను చెప్పంటే లక్ష రూపాయల చివరి ప్రశ్న, ఇది కరెక్ట్ గా చెప్తే లక్ష. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? నేను చెప్తాను. సింగరపట్ల పాలన నుంచి మీరు గెలుచుకున్నారు. అదే అర్చింది బాబు, గాడ్జిల్ ఏమైనా వచ్చిందా ఊళ్ళో? అదే అర్చింది. యు వన్. ఫస్ట్ నైట్ అయిందా? ఇది ఒక్క అరిపరిసిందంటే కిటికీ బద్దలు కొడుకుని అడ్డు తడిపోతాం. సరే, మీరు గెలుచుకున్నారు. నీకు రెండు, నీకు రెండు. ఏంటి చెప్పులు. ఆ చెప్పులు తీసుకొని బస్ స్టాండ్ లో ఇందాక ఎలా అన్నారు? చెప్పు చెప్పు చెప్పు. ఇలాగే చెప్పులు అమ్ముకోండి, పోండి. నువ్వు వెళ్ళు. స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. ఇంకా ఎల్కేజీ లేదు. థ్యాంక్ యూ అన్న, ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గుల్లూరి